అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు, పెన్షనర్లకు పెరిగిన డిఏ 3.64% జీవో విడుదల. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు. 3.64% డిఏ మంజూరు, బకాయిలపై కీలక ఉత్తర్వులు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు 3.64% కరువు భత్యం డిఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంపు జనవరి 1, 2023 నుంచి వర్తింపు. 18 నెలలకు పైగా బకాయిలు అందే అవకాశం. ఇటీవల కేబినెట్ ఆమోదించిన 2 డిఏలలో ఇది మొదటిది. మరో డిఏ తర్వాత త్వరలో అయితే విడుదల చేస్తారు. పెరిగిన డిఏతో ఉద్యోగుల మూల వేతనం 22.75% ఉన్నటువంటి కరువు భత్యం 26.39% అయితే చేరనుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కరువు భత్యం డిఏపై ప్రభుత్వం శుభవార్త అందించింది. వారికి 3.64% డిఏని పెంచుతూ ఆర్థిక శాఖ శుక్రవారం అధికారికంగా ఉత్తర్వులైతే జారీ చేసింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ఆర్థిక ఊరటైతే లభించనుంది. సో, ఆ జీవో వివరాలైతే చూద్దాము. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ జీవో ఎంఎస్ నెంబర్ 79తో అయితే విడుదల చేయడం జరిగిందనమాట. 13వ తేదీ అంటే నిన్నటి రోజున, జూన్ 2025. సో, ఇందులో ఉన్న డేటా ప్రకారంగా చూసుకోవచ్చు. ఇదే ఆ జీవో అనమాట. మరి ఈ జీవో ప్రకారంగా జనవరి 2023 నుంచి అయితే డిఏ వర్తింపు, బకాయిల చెల్లింపులపై ఆసక్తి. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారంగా 3.64% డిఏ పెంపు జనవరి 1, 2023 నుంచి వర్తించనుంది. దీంతో ఉద్యోగులకు దాదాపుగా 18 నెలలకు పైగా బకాయిలు అందనున్నాయి. ఈ బకాయిలను ప్రభుత్వం ఎలా చెల్లిస్తుందనే దానిపైన ఉద్యోగ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. గతంలో మాదిరిగా ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాలకు జమ చేస్తుందా, లేదా నెలవారీ వాయిదాల రూపంలో చెల్లిస్తుందా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ పెంపుతో ఉద్యోగుల మూల వేతనంపై ఇప్పటివరకు ఉన్న 22.75% డిఏ 26.39% అయితే పెరగనుంది. ఇది వారి నెలవారీ జీతంపై సానుకూల ప్రభావం అయితే చూపనుంది. కేబినెట్ నిర్ణయం మేరకు తొలి విడత డిఏ. ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పెండింగ్‌లో ఉన్నటువంటి 2 డిఏలను విడుదల చేయడానికి ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా జనవరి 2023కి సంబంధించి మొదటి డిఏను ఇప్పుడు విడుదల చేసింది. ఇక జూలై 2023కి సంబంధించిన మరో డిఏ బకాయిని కూడా ప్రభుత్వం సుమారు 6 నెలల వ్యవధిలో విడుదల చేయనున్నట్లుగా సంకేతాలైతే ఇచ్చింది. ఈ నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. పెండింగ్‌లో ఉన్నటువంటి అన్ని డిఏ బకాయిలను, ఇతర ఆర్థిక ప్రయోజనాలను కూడా ప్రభుత్వం త్వరితగతిన విడుదల చేసి ఉద్యోగుల సంక్షేమానికి పెద్ద పీట వేయాలనైతే వారు కోరుతూ ఉన్నారు.